నమస్కారం ప్రజలారా, నేను మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీకు అందరికీ కూడా నేను సుపరిచితమే. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అన్న మన పులివెందుల పులి ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయం మాట్లాడినాడు. నేను అడిగి చెప్తానే ఉన్నాం, వయా నువ్వు మాట్లాడగాకో, వాళ్ళు ఏదో ఒకరోజు మింగుతారో, వాళ్ళు మింగిన మింగుడికి మనం తిరిగి మళ్ళా జవాబు చెప్పలేము, మమ్మల్ని ఎందుకు ఊరికే మింగబెడతావు నా జగనన్న అని అయితే చెప్పడం జరిగింది. ఎన్నో మనోడు వినడో, మనం చెప్పిందే వేదం అంటాడు కదా. అందుకోసం అని చెప్పి నిన్న తెలుగుదేశము జనసేన కలిపి మొట్టమొదటి భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు తాడేపల్లి గూడెంలో. సరే, బాగానే ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారాడా, నా 4వ పెళ్ళాము నువ్వే జగన్ అని చెప్పి గట్టిగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మా అన్నను ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఆ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. అంటే మనం మాట్లాడిన మాటలాగా జగనన్న, మనం వాళ్ళని కెలికితిమి, వాళ్ళు తంతిరి ఎగిరి ఎందుకు వచ్చా, వాసన చూడటం ఎందుకు వచ్చా, సైగ్గా ఉంటే పోలా, విమర్శలు చేద్దాము, వాళ్ళు చేసిట్టే మనం కూడా చేద్దాము, హుందాగా రాజకీయం చేద్దామని అంటే ఈయనవో ఇద్దుడు ఇప్పుద్దు నీకు చీర కట్టినారు, నీకు ఇది ఏంది దీన్ని ఏమంటారు బా ఏదో అంటారు, దాన్ని వేసారు, చెవులకు కమ్మలు పెట్టినారు, బొట్టు పెట్టినారు, మెడలో నెక్లెస్ వేసారు, ఏం పెళ్ళికి పోతున్నావు నువ్వు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్దాం? ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి మన పార్టీ తరఫున ఎవడినా గణవిప్పు మాట్లాడినాడా? 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను తాపత్రయంతో, నీ మీద అభిమానంతో నేను మాట్లాడుతున్నా. ఇంకో ఫోటో కూడా చూడా వాడి అమ్మ, మేము ఏం ఎట్ట బతకాలంగనో జగనన్నా, మమ్మల్ని బతకనిచ్చారా అని వాళ్ళు ఏ విధంగా తిప్పుతున్నారు. రాత్రి నుంచి ట్విట్టర్లో చూడు, ఫేస్బుక్లో చూడు, ఇన్స్టాలో చూడు, వాట్సాప్లో చూడు, ఏడ చూసినా కూడా మనకు విగ్గు పెట్టారు, బొట్టు పెట్టారు, డ్రెస్ చేశారు, నెక్లెస్ చేశారు అని చెప్పి ఆమెను ఎగిరిస్తారు. ఇప్పుడు దానికి ఏమి చెప్తావు? ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా కూడా దాన్ని ఖండించేదానికి ముందుకు వచ్చినాడా? నేను మన పార్టీ తరఫున నువ్వు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే నేనే. నువ్వు 30 సంవత్సరాల పాటు ఉండాలా? రాబోయే రోజుల్లో ఎలక్షన్లో 175 సీట్లు నువ్వు గెలిచాలని నేను అంతర్జాతీయంగా ఉండేటువంటి మన పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ఒక భరోసా కల్పించా ముందుకు పోతున్నా. ఈరోజు ఈ విధంగా చేశారు నిన్ను, దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇకనైనా సరే మనం మాట్లాడేటప్పుడు నా కొడుకులు ఎవరో ఒకరు రాయించారు నా పేపరు, ఆ పేపర్ రాయించిందల్లా మనం చదివినా ఉంటే ఇది ఎట్టా ఉంటుంది బతుకో. చూడు ఎంత బాగా నెక్లెస్ చేసి ఏం చిన్న కథ చేస్తారు నీకోల్లా. వద్దునా ఇట్లాంటి మాటలొద్దు. ఓడు రాయించేవాడి కాడ నేను ఫోన్ చేసి చెప్తా, ఓడు రాయించిందల్లా నువ్వు చూసి చెప్పగాకు అని తెలియజేసుకుంటూ, మనం ఎట్టబోయి ఎట్టొచ్చినా 175కి 5 అటు ఇటుగా మనం గెలుస్తున్నాము, అదే నమ్మకంతో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.